సార్ ఇప్పుడు అంత దారుణంగా వ్యవహరించిన వ్యక్తికి మద్దతుగా మీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ తయారయ్యారు. అప్పుడు ఏం జరిగిందో చూశారు. ఏ రోజు కూడా అంటే ఆయన ప్రశ్నిస్తారని చెప్పి పార్టీ పెట్టారు. బట్ మీ విషయాన్ని తన సామాజిక వర్గంలో ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తికి జరిగిన అన్యాయాన్ని గురించి ఎప్పుడు ఎక్కడ ప్రస్తావించలేదు. దురదృష్టం సార్, మా దురదృష్టం సార్. ఈ అమాయక ప్రజలు చిన్నపిల్లలు ఉన్నారు కదా సార్, ఆ రంగేతిలో అందంగా అంటున్నారు సార్, ప్రేమించేస్తున్నారు సార్. జరిగిన స్టోరీలు, గతంలో జరిగిన స్టోరీలు పెద్దలు చెప్తే ఇదే పరిస్థితుల్లో పిల్లలు లేరు సార్. 2,000 3,000 కలిపి పెట్టి అది పెద్ద ఫ్లెక్స్ కాదండి, క్లాత్ చేయించేవారు సార్. ఫ్రేములు మమ్మల్ని అడిగేవారు సార్, పెట్టేసేవారు సార్. రోజు ఫస్ట్కి వచ్చేయడమే సార్. సార్ హౌస్ఫుల్ బోర్డు పెట్టండి సార్, హౌస్ఫుల్ బోర్డు పెట్టండి సార్ అనేవారండి. 10 సీట్లు ఇంకా ఉన్నాయనుకోండి కొనేసేవారు సార్. డబ్బులు ఇచ్చి 20 సీట్లు ఉన్నాయనుకోండి కొనేయటమే సార్. ఇదంతా సినీ గ్లామరే, సినీ గ్లామరే సార్. మనిషి మీద ఏమి ఉండదండి, పార్టీ మీద కానీ ఉండదండి. పార్టీ బట్టి చిరంజీవిగా ముఖ్యమంత్రి అవ్వాలి కదా సార్. ఎందుకు నమ్మలేదండి? రామారావుని ఎందుకు నమ్మారు? రామారావు గారిలో ఆ క్వాలిటీస్ ఉన్నాయండి, మిగతా రావాలి సార్. అది కాదు సార్, నాకు తెలియకడతాను. ప్రజలకు అందుబాటులో ఉండవలసిన మనుషులు 20-30 మంది మధ్యన బౌన్సుల మధ్యన ఉంటే ఈ ప్రజల కష్టాలు మీకేం చెప్పుకుంటారు సార్? బౌన్సుల మధ్యన ఉంటారు. ఆయన ఫోన్ నెంబర్ ఒక్క దగ్గర లేదు సార్, ఒక్క దగ్గర ఫోన్ నెంబర్ లేదండి, ఎవరు చేయరండి. అవి వెళ్ళాలంటే 10 అంచులు చెక్కింగ్లు అండి, ఎవరికి ఎంట్రీలు ఉండవే. వీళ్ళే మనకి పిఠాపు వచ్చి నిలబడిపోయింది. ఏరియా దొరికింది, మనం ఓటేసేయాలి మనం అండి. దేనికోసం సార్ ఓటేసేది? మనం సేవ చేయడం కోసం ఓటేస్తామండి. మీరు హైదరాబాద్లోని షూటింగ్లో ఉండడం కోసం ఓటేస్తాం సార్ మనం. పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్న ఇప్పుడు మీకు పిఠాపురంలో పోటీ చేశారు, 1,00,000 మెజారిటీ వస్తుంది అంటున్నారు. నిజంగా అసలు కాపులు నమ్ముతారంట? కాపులే కదా అసలు జనం నమ్ముతారంటారా? ఎవరు నమ్మరు సార్. ఆయన ఉద్రేకంగా మాట్లాడితే ఓట్లు వేస్తారు, ఆవేశంగా మాట్లాడితే బిజిలీ వేస్తారు. పిచ్చి పిచ్చి ఆలోచన సార్. అమ్మాయిలు కాదు సార్, మాకన్నా మేధావులు సార్. వాళ్ళు మేధావుతో ఎవరి వాళ్ళు వచ్చింది? మీ వాళ్ళు వచ్చిందండి. మీరు నిత్యం టీవీల్లో ప్రచారం వల్ల ప్రజలు మేధావులు అయ్యారు సార్. మా వాళ్ళు కాదు సార్, మీ వాళ్ళు మేధావులు అయ్యారు. మాకు కూడా చాలా అవగాహన ఉండదు సార్. ఎప్పుడు నైట్ టైం చూస్తాం సార్ టీవీ. వాళ్ళు నిత్యం గంట చూస్తూ ఉంటారు సార్. మనుషుల యొక్క నడక, మనుషుల యొక్క వ్యవహార శైలి అలాగా క్యాచ్ చేస్తారు సార్. ఎక్కడ నమ్ముతారు సార్? కులం కాదండి, ఎవరు నమ్మరు సార్. మంచి ఫాలోయింగ్ ఉంది కదా, ప్రత్యేక హోదా కొంచెం ఎందుకు రోడ్డు ఎక్కరు మీరు అడిగానండి. కేసులు పెడతారు, కేసులు పెడతారు, తప్ప ఉద్యమం అంతా అన్నీ ఉంటాయండి. పోయారండి. ఇంకో మాట చెప్పాను సార్, మీరు హైదరాబాద్లోనూ లేకపోతే విజయవాడలో కూర్చోవడం కాదు, ఎన్టీ రామారావు గారు లాగా రథం ఎక్కండి, రథం దెక్కండి. మీ రూట్ మ్యాప్ అంతా నేను తయారు చేస్తాను. మేము 10 మంది వచ్చేస్తాం. జిల్లా నుంచి 2 చెప్పులు కోవబెడతాను. జిల్లాలో ఎవరెవరు ఉన్నారో పెద్దలు కోవబెట్టుకుంటాను. కొంతమంది పెద్దలు రాని పెద్దల దగ్గర నేను స్వయంగా వెళ్ళిపోతాను. నాకే ఎగోస్ ఏం లేవు. మీ రూట్ మ్యాప్ తయారు చేస్తాను, రథం దెక్కండి నేను కవర్ చేశాను సార్. నిజంగా సేవ చేయాలని ఆలోచన అయితే లేదు. ఎందుకంటే మీరు చెప్పినవన్నీ కూడా సేవ చేయాలని కాదు సార్, బాబు గారు సేవ అండి, చంద్రబాబు నాయుడు గారి సేవ. ఆ సేవకి వీరిని బాండెడ్ లేబర్గా బాబు గారు ఉపయోగించుకుంటున్నారండి. బాండెడ్ లేబర్గా ఉపయోగించుకుంటున్నారు. మేము ఉపయోగపడుతున్నాం, మాతో పాటు మా కులాన్ని అమ్మేస్తున్నాం. ఎంత జరిగినా 21 స్థానాలు పరిమితమైన అసెంబ్లీ సీట్లు అక్కడ చెప్తాను సార్. ఆ స్థానాలు వారిని నా సిన్సియర్ అడ్వైజ్ అండి త్యాగం చేసేసి త్యాగ పురుషుడు అనిపించుంటే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ సార్. అవి కూడా ఇచ్చేసేసి త్యాగం చేసేయాలి సార్. నేను త్యాగ పురుషుడిని, నాకు ఏ కోరికలు లేవు, త్యాగం చేసేస్తున్నాను, బాబు గారు తీసేసుకోండి చెప్పేసి అంటే చాలా అందాగా ఉంటాం సార్. ఇమేజ్ చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే ఎలా పెరిగిందో అండి, ఈయన వెళ్ళటం వల్ల అలాంటి ఇమేజ్ పెరిగిపోతుంది సార్. త్యాగం చేస్తే హైదరాబాద్ వెళ్ళిపోయి ప్యాక్ చేసుకుని పార్టీ మీద హైదరాబాద్ వెళ్ళిపోయి షూటింగ్ చేసుకుంటే బయట చేసుకోండి సార్. దానికి ఉపయోగపడతారు సార్. ఈ 21 స్థానాలకి మరి అభ్యర్థులు లేకనో
తెలుగుదేశం పార్టీ నుంచి రిజైన్ చేసి వచ్చిన నాయకులు చేర్చుకునే పరిస్థితి ఏంటి సార్? ఎలా చూడదు అంతా బాబు గారు మాయ అండి. గతంలో కూడా అంతే సార్, సీట్లు ఇస్తారు సార్, వారి నుంచి సీట్లు రాని వాళ్ళు అలా పంపుతాడు సార్. ఒరే మీరు అలా వెళ్ళిపోడమ్మా, అలా వెళ్ళిపోయి అలా పుచ్చుకోండి అంటాడు మాటని. అంతా ఒకటే అండి. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి పార్టీని బయటకు పోయారంటే అర్థం చేసుకోండి సార్. జేడీ గారు పోయారు, మద్రాస్ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు పోయారండి, పార్థసారథి గారు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ పోయాడండి, పివి రావు గారు ఇన్కమ్ చీఫ్ కమిషనర్ పోయాడు. ఎందరూ వారి మీద సానుభూతి చూపించిన వాళ్ళే సార్. ఇది కాకుండా ఇంకా ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్ అయిపోయిన వాళ్ళు, సేల్ ట్యాక్స్లో డీసీ చేసిన వాళ్ళు అందరూ కూడా ప్రేమించారు, పారిపోతున్నారు సార్. అంటే మన నడవడికి చూసి అసహించిపోతున్నారు సార్. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ఈ కూటమి ఏదైతే ఉందో అసలు నమ్మే పరిస్థితి లేదంటున్నారు. నమ్మే పరిస్థితి లేదు సార్, లేదండి, నమ్మరు సార్. బీజేపీ నమ్మరు సార్. ఇప్పుడు ఏమంటున్నాడు బాబు గారండి, వాళ్ళ అవసరం కాళ్ళకి వచ్చారంటున్నాడండి. తాత్కాలికంగా పోతాను 3 రోజులు అక్కడ అమిత్ షా గారి కోసం ఇంటర్వ్యూ కోసం తాపత్రపడితే పడిగాపు కడితే మా దయ చూపించారండి. ఇప్పుడేమో నేను కాదు తాత్కాలిక పోతేది, వాళ్ళే నా కాళ్ళ దాకా వచ్చారన్నట్టుగా వారి బిహేవియర్ ఉందండి. అంటే ఏది దాటిందో తెప్పంటారు చూసారా, సీఎం బట్టి ఎలా అయినా సరే మారిపోతారు సార్. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పెద్ద కుటుంబం అండి, ప్రజాసేవ చేసే కుటుంబం. వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పందాలు నడుస్తున్నారు, నడవాలని నేను కోరుకుంటున్నాను సార్. మళ్ళా కొంచెం మేరలో ఎవరు కూడా ఈ ముఖ్యమంత్రి పీఠం కోసం వెళ్ళినా డబ్బులు ఖర్చు అనవసరం అనే స్థాయికి వీరు ఎదగాలని కోరుకుంటున్నారు సార్. అలాగే దేశంలో కూడా వీరు చేసిన రోజులు ఏ రాష్ట్రంలో కూడా చేసి ఉండకూడదు చెప్పుకుంటాం సార్. జ్యోతి భాస్కర్ గురించి చెప్పుకుంటాం బెంగాల్, వారిని మించిపోయి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటుంటాను సార్. అది ఛాలెంజ్ సార్. ఇది ఖచ్చితంగా చంద్రబాబును, పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరన్న విషయాన్ని మొదలుపెడుతున్నారు, స్పష్టంగా చెప్తున్నారు. రానున్న రోజుల్లో పార్టీ పటిష్టత కోసం, ముఖ్యంగా 2024 ఎన్నికల్లో పార్టీని గెలిపించడానికి అహర్నిశలు కృషి చేస్తానని స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రమణతో కలిసి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.